కొంతమంది ఎలా ఉంటారో మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను. ఆత్మపూర్ణులుగా ఉండే వాళ్ళనేమో మత్తులో ఉన్నారు అనుకునే భ్రమ ఉన్నట్టే, మద్యముతో అంటే వేరొక ఆత్మది, అది వేరొక ఆత్మ, ఆ వేరొక ఆత్మ కలిగిన వారు అమ్మో ఆత్మపూర్ణులు అనుకునే భ్రమ కూడా ఉన్నది. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు ప్రస్తుత పరిస్థితుల్లో, నేను ఇందాక అన్నాను, ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది ఆ మత్తులో పడిపోయి ఉన్నారు అని. ఎందుకన్నాను తెలుసా? నేను ఊరకనే అనలా. యెషయా గ్రంథం చదవండి, ఈ మాట 28వ అధ్యాయము 7వ వచనం చదవండి. యెషయా 28:7. అయితే వీరును ద్రాక్షారసము వలన సొక్కి సోలుదురు, మద్యము వలన తత్తరపడుదురు. ఏమన్నాడు? యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యము వలన, దేని వలన? వేరొక ఆత్మ వలన, మద్యము వలన సొక్కి సోలుదురు, ద్రాక్షారసము వారిని మృంగివేయుచున్నది. మద్యము వలన తత్తరపడుచున్నారు, దర్శనములు కలుగునప్పుడు సోలుదురు, తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు. చాలామంది పరిస్థితి రేపు ఇదే. ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడు మాకేం కావట్లేదు అనుకుంటున్నారు. రేపు యేసుక్రీస్తు లెక్కడిగినప్పుడు వీళ్ళు తత్తరపడిపోతారు. ఏంట్రా నువ్వు చేసింది అని అడుగుతాడు ఆయన. అందుకే భయం నాకు. నేను ఎందుకు చాలా భయం నాకు. తిట్టుకున్నా ఇంకొకటి చెప్పినా నేను ఈ విషయాలు ఎందుకు చెప్తాను తెలుసా? ఇష్టం లేకపోయినా కొన్ని కఠినమైన విషయాలు ఎందుకు చెప్తాను తెలుసా? నాకు భయం. ఇవి చెప్పకపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. మనుషుల మెప్పు కోసం నేను కూడా చెప్పొచ్చు, ఆయన భలే ఆశీర్వాదకరమైన మాటలు చాలా చక్కగా చెబుతాడని అనిపించుకోవచ్చు. కానీ ఈ ప్రకటన గ్రంథం గురించి, వీటి గురించి ఎందుకు? అందులో అన్నీ చాలా భయంకరమైన విషయాలు రాసి ఉన్నాయి. అటన్నిటిని గురించి ఎందుకు చెప్పాలి నేను? ఎందుకు చెప్పాలంటే ఇదిగో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి చవట్ల వాళ్ళు ఎందుకంటే మత్తులో ఉన్నారు. ఎవరు వాళ్ళు? మత్తులో ఉంది ఎవరు? యాజకులు, ప్రవక్తలు. ఈ బబులోను స్వాధీనంలో ఉన్నారు వీళ్ళంతా. ఇందాక మనం చదువుకున్నాం, బబులోను యొక్క దేనితో మత్తులై ఉన్నారు, పడున్నారు? వ్యభిచార మద్యముతో మత్తులై ఉన్నారు. దేవుని వాక్యం చెబుతుంది, వాళ్ళు ఏమంటారో కూడా చెప్తారు. 56వ అధ్యాయం 12వ వచనం కూడా కొన్ని వచనాలు మీకు చూపించాలి. 56 యెషయా గ్రంథం 56:12. వారు ఇట్లా అంటారు. ఏమంటారు? నేను ద్రాక్షారసము తెప్పించదను, మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి, నేడు జరిగినట్లు. అంటే అర్థం ఏం కాదు, అంత హ్యాపీ. ఇలా ఎవరైనా చెబుతున్నారంటే వాడు మద్యము యొక్క మత్తులో ఉన్నారని అర్థం చేసుకోండి. ప్రాస్పెరిటీ గాస్పల్ చాలా ప్రమాదకరమైంది. వాళ్ళు అసలు ఈ విషయాలు ఏం చెప్పరు. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు నేడు జరిగినట్లే రేపు మరి లక్షణం. ఇది లోకుల యొక్క స్థితి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకొనుచుండగా హఠాత్తుగా నాశనము వారి మీదికి వచ్చును అని బైబిల్లో ఉందా లేదా? అంటే వీళ్ళు ఈ టీచింగ్ చేస్తున్న వాళ్ళందరూ ఎవరు? లోకులతో కలిసిపోయిన వాళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, ప్రాస్పరిటీ గాస్పల్ చాలా ప్రమాదము. ఈ టీచింగ్ చేసే వాళ్ళందరూ ఆత్మపూర్ణులు కాదు, మద్యం మత్తులో ఉన్నోళ్ళు. కాకపోతే ఆత్మపూర్ణులని భ్రమపడతారు చాలామంది. ఏమనుకుంటారు? భ్రమపడతారు.
వాళ్ళు ఏమంటారు తెలుసా? మీకా గ్రంథం 2:11 నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మీకా 2:11 మీకా 2:11 వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధీకుడై ద్రాక్షారసమును బట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనమునకు ప్రవక్త. నేడు పరిస్థితులు ఇట్లున్నాయండి. ఇప్పుడు పరిస్థితులు వాడు ఏమంటాడంటాడు? వ్యర్థమైన మాటలు మాట్లాడతాడు, అబద్ధీకుడై ద్రాక్ష వాడే చెబుతాడు. మీరు ఇంగ్లీష్లో చదివితే ఏముంటుంది తెలుసా? ఇఫ్ ఎ మ్యాన్ వాకింగ్ ఇన్ స్పిరిట్ అని రాసి ఉంటుంది. స్పిరిట్ ఇది వేరొక ఆత్మ, వేరొక ఆత్మ, వేరొక ఆత్మ స్వాధీనములో ఉండి వాడు ఎలా మాట్లాడతాడు? సలక్షణంగా జరిగిద్ది మనకి. నేడు ఉన్నట్టే రేపు ఉంటుంది, ఉండదు రేపు అలా ఉండదు. రాబోయే కాలం అంతా కూడా గడ్డు కాలము. మళ్ళీ చెబుతున్నాను, ఇది ఆత్మ ప్రేరణతో చెబుతున్నమాట. దేవుడి నామానికి స్తోత్రం కలుగును కాక. రాబోయే కాలం అంతా గడ్డు కాలము. ఆ గడ్డు కాలంలో కూడా నిన్ను ఆయన తన బిడ్డగా నిలుపుతాడు. దేవుడి నామానికి స్తోత్రం కలిగి. ఇది ఆశీర్వాదం, ఇది ఆశీర్వాదం, ఇది దీవెన.